వికసిస్తున్న నగరం తెల్లవారుజాము వరకు మెలకువతో ఉరకలేస్తున్న ఆర్థిక శక్తిగా మారనుంది. అందుకు ప్రపంచం మారడం, పోటీ పెరగడమే కారణం. ఈ వేగవంతమైన ప్రపంచ గమనాన్ని పసిగట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఎక్కడో దూరంగా కాదు, మన గడ్డపై భాగ్యనగరం నడిబొడ్డున రాత్రి వేళల్లో సాగుతున్న ఐటీ హడావిడి, వాణిజ్య కార్యకలాపాలే ఇందుకు నిదర్శనం. రాత్రిని అవకాశంగా మలుచుకుంటూ భద్రతను, సాంకేతికతను జోడించి 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలనేది ఆకాంక్షపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ కేవలం ఒక కల కాదు, రాబోయే తరాలకు మనమిచ్చే ఒక స్మార్ట్ భరోసా. ఈ ప్రయాణంలో రాత్రి వేళ ఆర్థిక వ్యవస్థ ఎలా కీలక పాత్ర పోషించబోతోంది, నైట్ ఎకానమీ దిశగా అడుగులు పడుతున్న ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్ 2047 నివేదిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తు వైపు నడిపించడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజుకి 24 గంటలు చురుగ్గా ఉండే నైట్ టైం ఎకానమీని ఈ నివేదికలో పెద్దపీట వేశారు. రాత్రి వేళల్లో వేగంగా విస్తరిస్తున్న ఐటీ కార్యకలాపాలు, వాణిజ్య సంస్థలతో హైదరాబాద్ ఇప్పటికే ఒక విశ్వనగరంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఆర్థిక శక్తులను వ్యవస్థీకృతం చేసి మరింతగా విస్తరించడం ద్వారా 2047 నాటికి రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది కేవలం కల కాదు, లక్షల మంది ఉద్యోగులు, వ్యాపార సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంటున్న వాస్తవం. ప్రభుత్వం మదిలో రూపుదిద్దుకుంటున్న నైట్ టైం ఎకానమీకి సరైన ఊతమివ్వాలంటే పటిష్టమైన పాలన, భద్రతా వ్యవస్థలు అత్యవసరం. రాత్రి వేళల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి మెరుగైన ప్రజా రవాణా, పారిశుద్ధ్య నిర్వహణ, ముఖ్యంగా పౌరులు, పర్యాటకులు, మహిళా ఉద్యోగుల భద్రత కీలకమవుతాయి. దీనికోసం ప్రభుత్వం రియల్ టైమ్ డాష్ బోర్డులు, పింక్ పెట్రోలింగ్, స్మార్ట్ లైటింగ్, కృత్రిమ మేధ ఆధారిత నిఘా వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని యోచిస్తోంది. మెట్రో, ఆర్టీసీ, హెచ్ఎండిఏ వంటి ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పనిచేయడం, నాణ్యమైన ప్రైవేట్, ఈ మొబిలిటీ సేవలను వినియోగించుకోవడం అత్యంత అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయడం వలన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భరోసా కలుగుతుంది. అలాగే నగరానికి సందర్శకులను ఆకర్షించవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక విజన్లో పర్యాటక రంగానికి కీలక భాగస్వామ్యం ఉంది. వైద్య, వెల్నెస్, ఆధ్యాత్మిక, హెరిటేజ్, ఎకో, థీమ్ పర్యాటక విభాగాలను విస్తరించి ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న అనుభవాలను అందించే ప్రణాళికలు అవసరం. దీనికి సంబంధించిన బుకింగ్లు, అనుమతుల కోసం సింగిల్ విండో ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తేవాలి. స్థానిక కమ్యూనిటీలకు నాణ్యమైన పర్యాటక సేవలు అందించేలా శిక్షణ ఇవ్వడం, బహుభాషా హెల్ప్ డెస్కులు, మహిళా మిత్ర నెట్వర్క్ వంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా రాత్రిపూట పర్యాటకాన్ని విస్తరించేందుకు నగరంలోని కీలక ప్రాంతాలలో నైట్ బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహణకు ప్రాధాన్యమివ్వడం ఒక మంచి వ్యూహం. నైట్ టైం ఎకానమీ విస్తరణ అనేది కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే పరిమితం కాదు, అది సామాజిక మార్పుకు కూడా దోహదపడుతుంది. ఈ పరివర్తన మహిళా ఉద్యోగులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఈ విజన్ను విజయవంతం చేయడానికి పారిశ్రామిక విధానాలు, కార్మిక చట్టాలు, నగర ప్రణాళికలో తగిన సంస్కరణలు తీసుకురావాలి. ఈ నైట్ టైం ఎకానమీ విజయవంతం కావాలంటే అది సమగ్ర నగర ప్రణాళికతో ముడిపడి ఉండాలి. రాత్రి వేళల్లో పారిశ్రామిక, వాణిజ్య మరియు నివాస ప్రాంతాల మధ్య సమతుల్యత ఉండేలా చూడాలి. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థలతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో కూడిన లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడం వలన ఉద్యోగులు సురక్షితంగా, సులభంగా గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారు. తెలంగాణ సంస్కృతిని, ఆర్థిక శక్తిని మార్చే లక్ష్యంతో బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర, గోదావరి, కృష్ణా పుష్కరాలు వంటి రాష్ట్ర పండుగలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ తరహా పండుగలు, హెరిటేజ్ వాకులు, సాంస్కృతిక కేంద్రాల విస్తరణ ద్వారా హైదరాబాద్ ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ హబ్గా గుర్తింపు పొందాలి. సింగిల్ విండో అనుమతులు, పారదర్శక పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు ఈ లక్ష్య సాధనకు కీలకం. చేనేత ఉత్పత్తులు, సంప్రదాయ వంటకాల బ్రాండింగ్ ద్వారా
స్థానిక ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడం వలన తెలంగాణ యొక్క సాంస్కృతిక వారసత్వం ఆర్థికంగా బలోపేతమవుతుంది. మొత్తం మీద ఈ విజన్ కేవలం ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా పాలనా భద్రత, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలతో సమతుల్యమైన అభివృద్ధిని సాధించడానికి ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుంది. 2047 నాటికి తెలంగాణను ఒక గ్లోబల్ ఎకానమీ హబ్గా నిలపడానికి ఇది ఒక పటిష్టమైన పునాది. ఆధునిక సాంకేతికత, అద్భుతమైన ప్రణాళికలు, ప్రజల భాగస్వామ్యం, ఈ మూడింటి కలయికే తెలంగాణ స్మార్ట్ విజన్. మన బతుకమ్మ, బోనాలు వంటి సంస్కృతిని ప్రపంచ వేదికపై నిలబెట్టే దిశగా సాగుతున్న ఈ ప్రయాణం కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే పరిమితం కాదు. ఇది సామాజిక సమతుల్యత, మెరుగైన జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి వైపు మన అడుగు. ఈ గ్లోబల్ రేస్లో తెలంగాణ కేవలం పాల్గొనడం లేదు, దాని గమనాన్ని నిర్దేశిస్తోంది. నైట్ ఎకానమీ ద్వారా వెలుగులు విరజిమ్ముతూ విశ్వనగరంగా రూపాంతరం దిశగా చూపులు మారుతున్న ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆలోచనతో తెలంగాణ ఎదుగుతోంది. దేశం వెలుగొందుతోంది అన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.